విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. గురుగారు, 10వ తారీఖు త్రయోదశి, వైశాఖ మాసంలో వచ్చే త్రయోదశి. ఆ రోజు విశిష్టత చెప్పండి. ఆ రోజు ముఖ్యంగా ఏం చేసుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి? అసలు మాసాలలో 4 మాసాలు చాలా విశేషమైనటువంటిది నాన్న. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ విషయంలో అవును కూడా. గురువు గారు. ఆషాఢం, కార్తీకం, మాఘం, అలాగే వైశాఖ మాసం. వైశాఖ మాసం. వైశాఖ పౌర్ణానికి విశాఖ నక్షత్రం వస్తుంది కాబట్టి వైశాఖ మాసంగా చెప్పబడుతూ ఉంది. నడి ఎండాకాలంలో కూడా పవిత్రమైనటువంటి ఒక నదీ స్నానం కావచ్చు, సముద్ర స్నానం కావచ్చు, ఇలాంటివి చేయదగినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా అంటే వైశాఖ మాసం అని చెప్పుకోవచ్చు. అలాగే వైశాఖ మాసంలోనన్నా అనేక రకాల జయంతులు వస్తాయి నాన్న. అసలు ఈ మాసానికి ఇన్ని ప్రత్యేకతలు ఏంటి అని చూసుకుంటే శంకర జయంతి, రామానుజ జయంతి, బలరామ జయంతి, పరశురామ జయంతి, ఇలా చూసుకుంటూ వెళ్తే దాదాపు 9 మంది మహానుభావులు పుట్టినటువంటి విశిష్టమైనటువంటి మాసంగా వైశాఖ మాసాన్ని చెప్పుకోవచ్చు. 9 జయంతులు వస్తాయి ఈ ఒక్క మాసంలోనే. మరి 9 మంది మహాపురుషులు పుట్టినటువంటి మాసం అంటే కదా. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే సమ్మర్ వెకేషన్ అనుకుంటారు. ఇది సమ్మర్ వెకేషన్ కాదు, అసలు మహానుభావుల వెకేషన్ అని చెప్తా. వాళ్ళందరూ ఇదే మాసంలో పుట్టడం ద్వారా ఈ మాసానికి అత్యంత పవిత్రత చేకూరింది. చాలా విశేషమైనటువంటి మాసంగా మనకి పురాణాల్లో కూడాను మనకి మాఘ పురాణం చెప్తాం, కార్తీక పురాణం చెప్తాం, అలాగే ఆషాఢ మాసంలో మనం విష్ణు పురాణం చెప్తాం. అలాగే ముఖ్యంగా నాన్న వైశాఖ మాసంలో విశాఖ పురాణం కూడా ఉంటుంది. వైశాఖ పురాణం అంటే మనకి 18 పురాణాల్లో ఒక పురాణం. ఈ వైశాఖ మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను, అంటే దీన్ని కూడా నేను ఒక సైంటిఫిక్ రీజన్గా తీసుకుంటాను అన్న. అంటే నా ఆలోచన ప్రకారం తప్పనిసరిగా గుళ్ళల్లో ఉండండి అని ఎందుకు చెప్తారు, పురాణం ఎందుకు వినాలి, ఎందుకు రోజు గుడికి వెళ్ళాలి, గుళ్ళో ఎక్కువ సమయాన్ని ఎందుకు కేటాయించాలి అంటే పూర్వకాలంలో ప్రతి దేవాలయం కూడా రాతి కట్టడాలే మన దేవాలయాలు. అవునా? ఇళ్ళు పెంకుటిళ్ళు అవ్వచ్చు, పురుగుడిసి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మిద్దెలు అవ్వచ్చు. ఎంత ఉన్నా పూర్వకాలంలో ఏసీలు, ఫ్యాన్లు లేవు కదా నాన్న. అవునా? ఈ విషయానికి వస్తే మనకి హంపి మనం వెళ్తే హంపి చాలా విశేషమైనటువంటి కట్టడాలు ఉన్నాయి పూర్వకాలంలో. అక్కడ రాణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమ్మర్ వస్తే లోటస్ హౌస్ అని ఒకటి ఉంటుంది. ఆ లోటస్ హౌస్ పోయి కూర్చునేవాళ్ళట. దేనికి అంటే ఏసీ. ఎలాంటి ఏసీ? ఒక గోడల్లో ప్రతి దాంట్లో కూడా మట్టితో తయారు చేసినటువంటి పైపులు అమర్చారు మొత్తం. నేను వెళ్ళి చూశాను అది. మట్టితో అమర్చినటువంటి పైపులు మొత్తం ప్రతి గోడలో మొత్తం అన్ని చోట్ల అమర్చారు. ఈ పైపు తీసుకెళ్ళి ఒక బావి దగ్గర కనెక్ట్ చేశారు. బావి దగ్గర కొంతమంది జనాలు ఇట్లా పట్టి ఇట్లా తిప్పుతూ ఉంటారు. బావిలో నీళ్లు ఆ పైపుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. పైపుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మహల్ మొత్తం చల్లగా తయారైపోయి ఏసీ లాగా తయారవుతుంది. అప్పట్లో ఏసీ మహల్స్ అవి. మరి ఎలక్ట్రికల్ ఏసీ చూడండి. అక్కడ రాణులు ఉంటారు కాబట్టి రాణులు ఉన్న చెంతలో పరపురుషులు ఉండకూడదని ఈ నపుంసకులు ఉంటారు కదా, వాళ్ళని పెట్టేవాళ్ళు ఈ నీళ్లు తోడటానికి. మళ్ళీ వాళ్ళు కాపలా ఉండేవాళ్ళుట. ఇప్పటికీ అక్కడికి పోతే చల్లగా ఉంటుంది వాతావరణం. పెద్ద బావి అదంతా కూడా కనపడుతూ ఉంటుంది. మరి అందరికీ ఈ రకమైనటువంటి ఏసీలు చేసుకోవడం కష్టం కదా ఇళ్లలో. అందుకని గుళ్ళల్లో వైశాఖ మాసం ఎక్కువ ఉంటే గుళ్ళలో చల్లగా ఉంటుంది, అక్కడ ఉండండి అని చెప్పడానికి వైశాఖ మాసం గుళ్ళకి ముఖ్యంగా విశేషంగా సెలవులు వచ్చాయి కదా, పిల్లలు వెకేషన్స్ కి వెళ్దాం అనుకుంటారు కానీ గుళ్ళల్లో మొక్కులు తీర్చుకోవాలి కదా. కానీ నిజంగా చెప్పాలంటే వైశాఖ మాసం గుళ్ళల్లో ఎక్కువగా గడపడానికి గల కారణాలు ఏంటంటే నడి ఎండాకాలం నాన్న. ఎండలు విపరీతంగా పెరిగిపోతుంది. నేనేలా గుళ్ళల్లో ఉంటే చల్లగా ఉంటుంది కదా, ఆ చల్లదనం కోసం గుళ్ళల్లో ఉండండి రా అని చెప్పడం వైశాఖ మాసానికి ఉండే ఒక ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మనం. సో ఇంత విశిష్టమైనటువంటి వైశాఖ శుద్ధ త్రయోదశి నిజంగా నాన్న ఇప్పుడు చాలా మందికి తెలిసి
ప్రతి ఒక్కళ్ళకి పితృకార్యం మనం ఏ రోజున చేస్తాం? అమావాస్య రోజున అమావాస్య. చేస్తాం. ఉమ్, అలాగే ఒక మహానుభావుడు నన్ను ఈ మధ్య ఒక ఎద్దేవ చేస్తూ ఒక మాట మాట్లాడాడు. శుభగ్రహమైనటువంటి గురువును కూడా పితృదోష కారకాల్లో కలిపారు అని. ఆ పిచ్చి మనిషికి తెలియంది ఏంటంటే పుష్కరం మారాలి ఒక నదికి అంటే గురుడు మారితేనే పుష్కరం మారుతుంది. గురుడు అంటేనే పితృకారకుడు అవుతున్నాడు. పుష్కరంలో ఏ కార్యాలు చేస్తాం మనం? పితృకార్యాలే కదా. కార్యాలయం. మరి పితృకార్యాలకు కావలసినటువంటి గ్రహం ఏంటి అక్కడ? గురుడే కదా. గురువారం చేయవచ్చు. ఉమ్, లేదు అమావాస్య పితృకార్యాలకి ఉమ్, పెట్టినటువంటి మంచి పేరు. పితృకార్యాలు చేస్తూ ఉంటాం. ఉమ్, అలాగే అమావాస్యతో సమానమైనటువంటి ఇంకొక తిథి ఏదైనా ఉంటుంది మన మాసం మొత్తం మీద. అంటే ఏ మాసంలో అయినా నాన్న, ఉమ్, ఇది వైశాఖ మాసం అనే కాదు, జ్యేష్ఠ మాసం అనే కాదు, ఆషాఢ మాసం అనే కాదు, ఏ మాసంలో అయినా సరే ఉమ్, శుద్ధ త్రయోదశి అనేటువంటిది మరలా పితృకార్యాలకు చాలా విశేషం. ఇది చాలా మంది దీన్ని కూడా మరలా ఏమైనా ఎద్దేవి చేయొచ్చు, ఏదో కొత్తగా క్రియేట్ చేశారని. ఉమ్. కొత్తగా క్రియేట్ చేయడం కాదు, రాండి నేను చూపిస్తాను కావాలంటే దానికి దీన్ని ఎలా కావాల్సినటువంటి క్రియేట్ చేస్తాము? అదే కదా, ఉమ్, దానికి కావాల్సినటువంటి ఏవైతే నమూనాలు ఉన్నాయో నేను చూపిస్తాను. ఉమ్, శుద్ధ త్రయోదశిని పితృకార్యాలకి శుద్ధైక త్రయోదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉమ్. మనం పౌర్ణమి ముందు వచ్చేటువంటి త్రయోదశి కాబట్టి శుద్ధ త్రయోదశి అని పిలుస్తాం. అవును. కానీ దీని పితృకార్యాల్లో శుద్ధైక త్రయోదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉమ్, కాబట్టి పితృకార్యాలకి సమానమైనటువంటి అమావాస్యకి సమానమైనటువంటి రోజుని శుద్ధైక త్రయోదశి అని కూడా విశిష్టంగా చేసుకోవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఉమ్, దానికి నమూనాలు ఉన్నాయి, శాస్త్ర సమ్మతాలు ఉన్నాయి. అలాగే గోకర్ణంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఈ పిచ్చి మనుషులు వెళ్ళి మాట్లాడితే అడిగితే ఉమ్, వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను కొన్ని నమూనాలు తీసుకొని వాళ్ళతో కూర్చొని చర్చించిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నేను మన వీడియోల ముందు చెప్తున్నాను. ఉమ్, ఎందుకు శుద్ధైక త్రయోదశి ఎందుకు చేయాలి అంటే ఏది చేసినా కార్యం శుద్ధి కలుగుతుంది శుద్ధైక త్రయోదశి రోజున అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఉమ్, అంటే మనం మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటాం. ఉమ్, చేసింది తొందరగా మనకి సిద్ధి పొందడానికి కూడా మంచి అవకాశం ఉండేటువంటి రోజు. ఉమ్, అంటే అతి తొందరలో ఇప్పుడు నిజంగా మనం అమావాస్య రోజున గోకర్ణం తీసుకెళ్లి పితృకార్యాలు అవి చేయిస్తున్నాను నాన్న. అవును గురు. చేస్తుంటే వాటిల్లో అమావాస్య రోజున చేస్తున్నాం, 8 నెలల సంవత్సరం పాటు టైం పడుతుందని చెప్తున్నాం. నిజంగా నేను అక్కడ కూర్చున్నటువంటి పండితులతో వాళ్ళతో మాట్లాడితే మీరు వాళ్ళే అన్నారు నాతో, అసలు శుద్ధైక త్రయోదశి మీరు ఎందుకు పూజలు పెట్టడం లేదు, చాలా ఇంకా మంచిది కదా, ఇంకా తొందరగా సిద్ధిస్తుంది కదా ఉమ్, అని చెప్పి ఏదో పలానా శ్లోకం అని చెప్పి ఏదో శ్లోకం తీసుకొచ్చి నాకు చూపించారు. ఉమ్, దాంట్లో స్పష్టంగా ఉంది శుద్ధైక త్రయోదశి రోజున పితృకార్యం అనేటువంటిది. అందులో మనం చెప్పబోయేటువంటి ఏది స్థానం ఉంటుందో ఆ స్థానంలో ఇంకా చాలా విశేషమైనటువంటిది. ఉమ్, మీరు అమావాస్య రోజున తీసుకొస్తున్నారు, జనాలందరికీ తెలిసినటువంటి ఒక్కరోజు అమావాస్యే, కానీ మీరు అమావాస్య రోజున మీరు ఎంత బిజీ చేస్తున్నారో మమ్మల్ని, శుద్ధైక త్రయోదశి రోజున మీరు రాకముందు కూడా మేము అంతే బిజీగా ఉంటామని చెబుతున్నారు. ఉమ్. అంటే అక్కడ బిజీగా ఉంటున్నారు అంటే ఆ రోజున పవిత్రత ఉంది, వాళ్ళు కార్యాలు చేయించుకుంటున్నారనే కదా. అంతే కదా. అంతే కదా, ఉమ్. దాని కూడా అంత పవిత్రత ఉందనే కదా. అవును. దాన్ని తెలియజేయాలని నా కోరిక నాన్న. నేను అమావాస్య తీసుకెళ్తున్నాం, అమావాస్య రోజు నేను చేయిస్తున్నాం, దానికి ఎవ్వరం మాట్లాడడానికి లేదు. కానీ దాంతో పాటుగా ఇంకొకటి ఏదైనా ఉందా అని చెప్పి ఆలోచిస్తే మనకు దొరికినటువంటి మంచి సద్వినియోగం పరచుకోగలిగినటువంటి ఒక తిథి ఏదైనా ఉంది అంటే ప్రతి నెల వచ్చేటువంటి శుద్ధైక త్రయోదశి, అదే శుద్ధ త్రయోదశి అంటాం. ఉమ్, శుద్ధ త్రయోదశి రోజున నిజంగా ఆయన గురుగారు శ్లోకం కూడా చెప్పారు, నాకు చాలా మంచిగా చెప్పారు ఆయన. ఉమ్, చెప్పి దీని అర్థం ఇదే కదా, ఇది మరి మీరు ఎందుకు చేయటం లేదు, మీరు ఎందుకు పూజలు చేయించడం లేదు అని అన్నారు. ఉమ్, లేదు స్వామి చేయిస్తాను, మాకు కూడా రద్దీ ఎక్కువైపోతుంది. అమావాస్య అంటే ఉమ్, ఒకే రోజున ఎక్కువ మందిని కూడా ఫేస్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. ఈ కొంతమంది నోటిదులు ఉన్న వాళ్ళకి అవకాశం కూడా ఇచ్చే పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి నేను తీసుకురాను. నాకు జనాల దగ్గర నుంచి చెడ్డ పేరు రావద్దు, మంచి పేరు రాకపోయినా పర్లేదు కానీ చెడ్డ పేరు రాకూడదు అనేది మా ఆలోచన కూడా. ఉమ్, తప్పనిసరిగా శుద్ధైక త్రయోదశికి ప్రయత్నం చేస్తాను. జనాలకి తెలియచేయండి అని చెప్తున్నది అదే, ఉమ్. జనాలకి తెలియచేయండి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు 10 మందికే చెప్తాం, మీరు చెప్తే 1000 మందికి వెళ్తుంది. అవును. అది దాని గొప్పతనం గురించి చెప్పండి, తప్పనిసరిగా అవును. మంచిగా అర్థం చేసుకుంటారు. భక్తులు చెప్పేటువంటి బ్రాహ్మణ్ణి బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరు చెప్పినా వింటారు అనుకోవడం అనేది తప్పు. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తేనే కరెక్ట్గా వింటారు. అంతే. ఇది నిజాన్ని చెప్పడం, మనం అబద్ధం ఏదో క్రియేట్ చేసి చెప్పడం కాదు కదా. ఉమ్, మీకు శ్లోకం కూడా చెప్తున్నాను కదా, చక్కగా ఈ శ్లోకం ప్రకారం చూసుకుంటే మంచిగా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఉమ్, అందులో పూర్ణచంద్రుడు కాబట్టి పూర్ణచంద్రుడి
చంద్ర ప్రభావం కూడా కలుగుతుంది. ముఖ్యంగా మనఃక్లేశాలు ఎవరికైతే కలుగుతున్నాయో వాళ్ళకి తొందరగా నివారణ కలగడానికి అవకాశం ఉంటుంది. ఏ కష్టం కలిగినా, పెళ్లి కాకపోయినా బాధే, సంతానం కలగకపోయినా బాధే, భార్యాభర్తలు కలిసి ఉండకపోయినా బాధే, సంపాదన లేకపోయినా బాధే, ఉద్యోగం లేకపోయినా బాధే, వ్యాపారం బాగుండకపోయినా బాధే, పని దొరక్కపోయినా బాధే, పక్కవాడు తిట్టినా బాధే, పక్కవాడు మెచ్చుకున్నా ఘోషే. వీటితో పాటు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం చెప్తున్నది మొదటి నుంచి పితృదోషాలు. ఎవరైతే మన పూర్వీకులు 60 సంవత్సరాల లోపల సరిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆత్మ ఘోష వల్ల కలుగుతున్నటువంటి దోషాలు. వీటిల్లో ఏదో ఒక బాధ కలుగుతుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా బాధపడేది ఎవరు? మనస్సు. మనోబాధ కలుగుతుంది. కాబట్టి మనోబాధ కలగాలంటే పౌర్ణమిది ఇంకా చాలా మంచిది కదా, విశేషంగా ఉంటుంది కదా. మీరు ఇది తప్పనిసరిగా జనాలకి తెలియజేయండి స్వామి అని చెప్పి ఆయన గత 3 నెలల నుంచి చెప్తూ ఉన్నారు. మనకి చెప్తున్నా కానీ నేను అడిగాను, నాకు ఇదేదన్నా శాస్త్ర సమ్మతంగా శ్లోక రూపంలో ఎక్కడైనా ఉంటే అది తీసుకురాండి, నేను చెప్తా. నాకు తెలియకుండా నేనేదో మీరు చెప్పారు కదని చెప్పి నేను ఇంకోటికి పాస్ చేస్తే, నా దగ్గరకు వచ్చి ప్రశ్న చేస్తే నా దగ్గర సమాధానం లేకపోతే కష్టం అవుతుంది. కాబట్టి నాకు ఏదైనా శ్లోక రూపంలో ఉంటే చూపించానంటే, నేను ఆయన వెళ్ళినప్పుడు చక్కగా శ్లోకం చదివి, ఇదిగో మీరు అడిగిన దానికి నేను రూఢి చూపిస్తున్నాను, దీని ప్రకారం ఎక్కడ తప్పు లేదు, దీని ప్రకారంగా చాలా విశేషం అని చెప్పి చెప్తుంది శాస్త్రం. ఇది మా గోకర్ణంలో రాసిన శాస్త్రం కాదు, మేము రాసుకున్న శాస్త్రం కాదు, ఏదైతే శాస్త్రీయమైనటువంటి పద్ధతులు ఉన్నాయో దాని ప్రకారం రాసినటువంటిదే. కాబట్టి తప్పనిసరిగా చేస్తే చాలా మంచిది. మీరు జనాల్ని ఎవరిని తీసుకురాకండి, భక్తుల్ని ఒక్కసారి మీరు శుద్ధైక త్రయోదశి రోజున మా దగ్గర రాని, మేము ఎన్ని పూజలు చేస్తుంటాం మీకు అర్థమవుతుంది అని అన్నాడు. గోకర్ణం ఎంత బిజీగా ఉంటుందో మీరు చూదురు. కానీ వాళ్ళందరూ అమావాస్య ఒక్క రోజే అని ఆ రోజే ఇక్కడ ఫిక్స్ అయిపోయారు. నన్ను ఒకటి చెప్పాలంటే, మనం చేస్తున్నాం, మనతో పాటు ఇంకొంతమంది మళ్ళీ మనం పెట్టిన డేట్నే వాళ్ళు తప్పనిసరిగా ఉదహరించుకొని వాళ్ళు చేస్తున్నారు. దీన్ని ఏమవుతుంది అంటే, ఓకే ఇతన్ని వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి, వేరే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ఇదే నిజమేమో అనుకుంటున్నారు. ఇది నిజం అని ఫిక్స్ అయిపోయారు జనాలు. నిజమేమో అని కాదు, ఇదే నిజం, ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతున్నారు. దాంట్లో ఉన్న తేడాలు ఏంటనేది వాళ్ళకి తెలియదు, అవతల వాళ్ళకి వ్యక్తులకు తెలియదు. నిజంగా చెప్పాలి అంటే నేను కూడా పరిపూర్ణమైనటువంటి దాంట్లో నాకు రూఢి దొరకకుండా, ఎక్కడ కూడా క్లారిటీ లేకుండా నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అందుకని నేను చెప్పలేదు. ఈ మీద నుంచి ఇతర వాళ్ళు కూడా చేయిస్తారు, నాకు తెలుసు, గ్యారంటీ, దాంట్లో అనుమానం ఏం లేదు. కొంతమంది మహానుభావులు ఉన్నారు మోసం చేస్తామని. వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పనా, మీరు చెప్తే అది నిజము శాస్త్ర ప్రకారం ఉంటుందని ఫిక్స్ అయిపోయి ఇంకా ధైర్యంతో చేయిస్తారు మేబీ. అంతే. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, కొంతమంది వీడియోలు చేసేవాళ్ళు కూడా వినటానికి కూడా జిగుప్సగా మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒక 19 నక్షత్రాలు చెప్తూ ఉంటాను నేను. ఈ నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా పితృదోషం ఉన్నట్టే అని చెప్తాను, కానీ మిగిలిన నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఉండదని మనం ఎక్కడ చెప్పలేదు. ఆ మాట కూడా ఒకసారి ఖండించాం కూడా. మిగిలిన వాళ్ళకు కూడా ఉండొచ్చు, అది జాతకం చూస్తే చెప్పవచ్చు అని చెప్పి చెబుతూనే ఉన్నాం మనం. అవునా? ఒక ఆయన దీన్ని పట్టుకొని 19 నక్షత్రాలు అని చెప్తున్నాడు ఒక మహానుభావుడు అని చెప్పి నన్ను వెక్కిరించి మరి మాట్లాడాడు ఒక మహానుభావుడు. మీడియాలో హల్చల్ చేస్తున్నాడు ఆయన కూడా మాట్లాడాడు. నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆయనకున్న డౌట్ ఏంటో అడిగితే నేను క్లారిటీ ఇస్తా. అసలు 19 నక్షత్రాలు అసలు ఏంటి గురుగారు? ఇక్కడ ఒక మాట చెప్తానన్న, ఇవి రాహుకేతుల నక్షత్రాలు, శని నక్షత్రాలు, చంద్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి ఎక్కువగా పితృదోషం 100% ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. మిగిలిన వాళ్ళకి ఉండదని కాదుగా మనం చెప్తోంది. నీకు అర్థం చేసుకునే జ్ఞానం నీకు లేకపోతే, నేను చెప్పిన మాటని నువ్వు దాన్ని వక్రీకరిస్తానంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు? నీకు నేను చెప్పిన మాటని అర్థం చేసుకునే జ్ఞానమే లేనటువంటి అజ్ఞానివు నువ్వు నా గురించి ఎట్లా మాట్లాడతావు వేరే వీడియోలోకి వెళ్ళి? అసలు ఎదురు బ్రాహ్మణుడి గురించి మాట్లాడేటువంటి జ్ఞానం నీ దగ్గర మాట్లాడకూడదన్న జ్ఞానం మరి మీరెట్లా మాట్లాడారని నన్ను అనొచ్చు. నన్ను అంటే నా వైపు వేలెత్తి చూపిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది. దేనికంటే లేకపోతే నేను తప్పు చేసినట్టే, అంతే కదా. నేను తప్పును సమర్థించుకోవటలా, నేను చేసింది తప్పు కాదని చెప్తున్నా. ఇది ఒక్కళ్ళు కాదు, 10 మంది దగ్గరికి వెళ్ళేటువంటి విషయం కాదు. కాబట్టి ఇప్పుడు నా ఒక్కడిని మాట్లాడితే సుధీర్ వెధవ అని చెప్పమనండి, ఓకే నేను వెధవని పక్కన వెళ్ళిపోతా. ఒక శాస్త్రాన్ని ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు, నేను చెప్తున్న మాట నీకు అర్థం కానప్పుడు, నువ్వు అర్థం చేసుకోలేనటువంటి జ్ఞానం నీకు లేనప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడతావు నా గురించి? 19 నక్షత్రాలు పుడితే తప్పనిసరిగా ఉంటుంది. మిగిలిన నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి జాతకం చూసి చెప్పవలసిందే, తప్పనిసరిగా ఉందా లేదా అనేటువంటిది.
గురుగ్రహం మారితే పుష్కరం మారుతుంది, పుష్కరంలో చేసేది పితృకార్యాలు, పితృకారకుడు గురుడు అన్న విషయం కూడా తెలియనటువంటి నువ్వు నా గురించి ప్రశ్నిస్తే నేనేం చెప్పాను నీకు? అవునా? అది కూడా తప్పే కదా నాన్న. నీకు తెలిసిందే జ్ఞానం అనుకోకు. నేనున్నానన్న, నాకంటే అతి చిన్న వయసు వాడు ఏదైనా శ్లోకం చదువుతుంటే వింటా. దేనికంటే దాంట్లో ఏముందో నాకు తెలియాల్సింది. నేను నిత్య విద్యార్థిగానే ఉంటా, నిత్యం విద్యార్థిగానే ఉంటాను. నాకు ఎవరితో శత్రుత్వం పెట్టుకోవాలి. బట్ నన్ను శత్రువుగా ఎంచితే మాత్రం నేను ఊరుకోను. నేను ఎందుకు ఊరుకోవాలి? నా తప్పు లేనప్పుడు. నిజంగా వాళ్ళు చెప్పిన దానికి నేను నోరు మూసుకొని కూర్చొని ఉంటే నేను తప్పు చేసినట్టు అందరి ముందు ఒప్పుకున్నట్టే, నా తల వంచేసినట్టే కదా. నేను చిన్నవాళ్ళ దగ్గర తల వంచుతానని చెప్తున్న వాడిని తప్పు చేయనప్పుడు ఎక్కడా వంచకూడదు. అది కూడా కరెక్టే కదా. మరి నీకు అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ముందు సంపాదించుకో. నాతో పాటు రా, తప్పనిసరిగా నీకు కూడా మోక్షనారాయణ బరి చేయిస్తా. జ్ఞానం రావాలని పరమేశ్వరుని మహాబలేశ్వరుని పరిపూర్ణంగా కోరుకుంటా. నేను ఎదురువాడు చెప్పేది పూర్తిగా వినాలి, విని దాంట్లో వాడు ఏం చెప్పాడన్న విషయాన్ని అర్థం చేసుకొని, సర్వజనులు అర్థం చేసుకునేంత మాత్రం కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఇంకా నువ్వేంటి నేనేంటి కదా. ఇంకోటి కూడా, మేం మాత్రమే సుశాస్త్రీయంగా చేయిస్తాము, మేం మాత్రమే సుశాస్త్రీయంగా చేయిస్తాము, నేను 2013 సంవత్సరం నుంచి జనాలు తీసుకుని వెళ్తున్నాను అని చెప్పిన వాడివి 2023 కిరణ్ టీవీలో నాది మొట్టమొదటి వీడియో రిలీజ్ అవ్వకముందు నువ్వేం చేసావు? ఏం చేసావు? 10 సంవత్సరాలు ఏం చేసావు నువ్వు జనాలకి? మరి నువ్వు చేసిన ద్రోహం కాదా? ఎంత ద్రోహం చేసావు? జనాలు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించినా 10 సంవత్సరాలు నువ్వేం చేసావు? మరి నీకు కమర్షియాలిటీ ఒక్కసారికి ఏదో దెబ్బతినేసరికి ఎదుటి వాళ్ళ మీద ఎక్కసి వచ్చేసి మాట్లాడతావు. అది తప్పు కదా. అవునా? నేను 2023లో నేను ఫస్ట్ వీడియో రిలీజ్ చేశా. మోక్షనారాయణ బలి ఇలా ఉంటుంది, పితృదోషాలు ఉంటాయి, ఇలా ఉంటాయని చెప్పి. అప్పుడే తెలిసింది యాక్చువల్ గా ఈ ప్రాబ్లం కి ఇది అసలు ఇది ఒక సొల్యూషన్ ఉంటుందని. మరి 2013 నుంచి తీసుకెళ్తున్నావు, నువ్వేం చేసావు? 2023 వరకు 10 సంవత్సరాల పాటు నువ్వు ఎంతమందిని మభ్యపెట్టావు, ఎంతమందిని తీసుకెళ్ళి ఏం చేసావు? మరి నువ్వు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎప్పుడో టీవీలు పుట్టినప్పటి నుంచి ఉన్నావు, చెప్పాలి కదా. అప్పుడు చెప్పాలి కదా జనాలకి. మరి నేను చెప్పిన తర్వాత చెప్పాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒకటి చెప్తానన్న, భగవంతుడు ఎవ్వరికి మనం తినే ప్రతి బియ్యం మీద మన పేరు రాసి పెడతాడు. తప్పనిసరి, దాంట్లో అనుమానమే లేదు. ఎదురు వాడిది లాక్కుంటే రాదు, పీక్కుంటే రాదు. కొన్ని లారీల మీద రాస్తూ ఉంటారు చూడండి. కొన్ని పదాలు బాగా నచ్చుతాయి నాకు. నీ ఏడిపోయిన ఎదుగుదల, నన్ను చూసి ఆడవకురా, నీ ఏడిపోయిన ఎదుగుదల ఎక్కువగా ఉంటాయి. ఆటోల మీద లారీల మీద రాసుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ. ఇలాంటివన్నీ కొంతమందిని చూసే రాసుంటారని నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. అంటే ఉన్న నిజాన్ని జనాలకి చెప్పడం తప్పులేదు నాన్న. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నా, నేనే కరెక్ట్ అని కూడా చెప్పటల్లా. ఇప్పుడు మనం తీసుకెళ్తుంటాం, చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. నేను సర్వసాధారణమైనటువంటి మనిషినండి. గురువు అని చెప్పి మీరు నన్ను పిలుస్తున్నారు. నేను గురువుగా ఏ రోజు భావించను. నేను ఎప్పుడు శిష్యుడిగానే ఉంటాను, ఎప్పుడు విద్యార్థిగానే ఉంటాను. ఇప్పుడు మనం తీసుకెళ్తానన్నా, వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో కూడా ఏదన్నా అంతరార్థం ఉంటుందా, మనం నేర్చుకోవచ్చా? ఇప్పుడు నిజంగా నేను ఓ మాట చెప్పాలంటే కొన్ని వీడియోస్ లో నేను అమావాస్యకి వెళ్ళొచ్చిన వెంటనే చేస్తున్నాం ఈ వీడియో. 10 days ఉంది కాబట్టి ఇప్పుడే అసలు ఏమైనా మిస్టేక్స్ జరిగాయి, ఎవరైనా ఏమన్నా అన్నారని మొత్తం అందరినీ, ఈ షూట్ కు ముందు జరిగింది వాస్తవంగా అదే. 1 గంట సేపు అందరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీరు పూజ ఎలా జరిపిస్తున్నారు, బస్సులో అందరికి క్లాస్ పీకి వీడియో స్టార్ట్ చేస్తాము. మొత్తం సిస్టమ్ కూడా కొంచెం మార్చి మొత్తం మాకు అన్ని చెప్పి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాం. నిజంగా ప్రశాంతంగా వచ్చిన వాళ్ళకి ఏ రకమైనటువంటి, అంటే ఒకటి చెప్తానన్న, మనల్ని నమ్ముకొని అంత దూరం వస్తున్నారు, వాళ్ళకి ఆ బాధ కలగడం కూడా అది నాకు బాధేస్తుంటుంది నిజంగానే. కాబట్టి అలాంటి బాధలు కూడా ఇహ మీదట బాధ అంటే ఏం కాదండి, బస్సులో ఏసీ తక్కువ వస్తుంది, కొంచెం టాయిలెట్స్ కదా ఎక్కువసేపు ఆపట్లేదు, ఎక్కువసేపు ఆపితే మళ్ళీ మనకి లేట్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతే. పూజకు సంబంధించి అలాంటి పూజకు సంబంధించింది కాదు నాన్న. ఇక్కడ మెయిన్ ఏమవుతుందంటే, గురుగారు ఒక ఫ్యామిలీలో 4-5 members ఒక ట్రిప్ అనుకుని వెళితే 4-5 members లో కూడా అలాంటి కామన్ గా జరుగుతాయి. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేకపోతే కష్టం కదా నాన్న. ఒక్క నిమిషం, 5 నిమిషాలు వెయిట్ చేస్తే పోయేదేం లేదు కదా.
మనం దేవుడి దగ్గరకు వచ్చి స్థాయి చూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును. ఎప్పుడు అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర అని చెప్పి తల ఉంచి మనం చెప్తూనే ఉన్నాం కదా. కాబట్టి అంటే ఎదుటి వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నాన్న, వాళ్ళు అర్థం చేసుకోకపోగా జనాలని అపార్థం చేసుకునేటువంటి దారిలోకి తీసుకెళ్తున్నారు కాబట్టి ముందుగా చెప్తున్నాను. అర్థం చేసుకునేటువంటి జనాలు అర్థం చేసుకుంటున్నారు నాన్న. సర్వసాధారణంగా వేదము, శాస్త్రము, జ్యోతిష్యము ఇట్లాంటివి ఏవి తెలియనటువంటి సర్వసాధారణమైనటువంటి వ్యక్తులు అర్థమవుతుంది. అన్నీ తెలిసిన మీకెందుకు అర్థం కాదు? మీరు విద్య ఉంది. నిజంగా ఒక మాట చెప్పాలంటే నేను చెప్తున్న వ్యక్తి అంటే కూడా నాకు చాలా గౌరవం. నేను చెప్తున్న వ్యక్తి గురించి కూడా నాకు అలా చెప్పడం కూడా నాకు బాధగానే ఉంటుంది. ఎందుకంటే సాటి బ్రాహ్మడు, నేను ఎవరిని నిందించాలన్న ఆలోచన లేదు. కానీ నేను చెప్తున్న దాంట్లో నా తప్పులు ఏంటో ఎత్తి చూపిస్తున్నప్పుడు నేను వాటి సరిదిద్దుకోవాలన్న ఆలోచన నాకు వస్తుంది. నిజంగా నా దగ్గర తప్పు లేదు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవడం తప్పని చెప్తున్నాను. అది అపార్థం అయ్యేలా జనాలకు చెప్పొద్దు. అందులో 19 నక్షత్రాలు చెప్పారు ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన అసలు కరెక్ట్ చేయించారు. ఇది నన్ను డైరెక్ట్ టార్గెట్ చేసి చెప్తున్నారు. నన్ను డైరెక్ట్ టార్గెట్ చేసినప్పుడు నేను చేయడంలో తప్పులేదు కదా, అంతే కదా. నేను టార్గెట్ చేయటంలా ఉన్న నిజం చెప్తున్నా. మీరు అపోహలు కల్పిస్తున్నారు కదా, అపోహలు కాదు ఇది నిజం చెప్తున్నా నేను. నిజం చెప్పడం వేరు, అపోహ కల్పించడం వేరు. మీరు అపోహలో ఉండి ఏదంటే పచ్చకామెరలు వచ్చిన వాళ్ళందరికీ లోకం మొత్తం పచ్చగా కనపడిందని మీరు అపోహలో ఉంటే జనాన్ని అపోహలోకి నెట్టొద్దు. నెట్టి అట్లా జనాల్ని తప్పుదారి పట్టించొద్దు కదా. ఇప్పుడు ఇంతమంది నమ్ముతున్నారు అంటే భగవంతుడు దయ, అది పరమేశ్వరుడు అనుగ్రహం. నేను ఒక ఆయన వచ్చారు, నిజం కాబట్టే అంత అనుగ్రహం కలుగుతుంది. నేను ఆయన అదే చెప్తున్నారు. ఆయన స్వామి మీరు చెప్పే విధానం ఒకటి, మీ ముఖంలో ఉన్నటువంటి ఒక వర్చస్సు ఒకటి, మీరు టీవీ కూడా స్క్రీన్ కూడా మంచిగా ఆంతారు స్వామి, మంచిగా అందంగా ఉంటారు స్వామి. మీరు చెప్పడం మీ అమ్మగారి పోలిక అనుకుంటా. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది, ప్రతి ఒక్క పాయింట్ మైండ్కి ఎక్కుతుంది. చాలామంది చాలా రకాలు చెప్తున్నా సరే మేము ఓవరాల్గా మీ ఒక్క వీడియోనే చూడం కదా స్వామి, 10 మంది వీడియోలు చూసినా మళ్ళీ మీ వెంటే వస్తున్నాము అంటే దానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా మీరు చెప్తున్న విధానం ఏదైతే ఉందో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకు ఉండేటువంటి బాధల్ని బట్టి వీళ్ళని ముందు తీసుకెళ్ళండి. వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ వీళ్ళకి చేయించండి. వీళ్ళకి బీపీ ఉంది, ముందు వీళ్ళని తీసుకెళ్ళండి. వీళ్ళకి షుగర్ ఉంది, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. వీళ్ళు టిఫిన్ చేయలేదు, వీళ్ళని తీసుకొని కూర్చోబెట్టండి అని చెప్పి మీరు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి, తిన్నారా, టిఫిన్ చేశారా, పూజ బాగా జరిగిందా, దర్శనం చేసుకున్నారా, బస్ ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి మీకు, మా వాళ్ళు ఏమన్నా రూడ్గా మాట్లాడుతున్నారా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకుంటున్నారు. ఇంత పర్సనల్గా ఎవరు చేయరు స్వామి, అది మీకు నిజంగా శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఇప్పుడు వచ్చిన 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఏదో వేరే రకంగా మాట్లాడేటువంటి స్వభావం ఉండొచ్చు గాక, కానీ 100 మంది 100 రకాల మెంటాలిటీ. మీరు పూజ చేయించిన తర్వాత మీతో మాట్లాడిన తర్వాత ఆ ఫీలింగ్ మొత్తం పోతుంది స్వామి. మీరు మాట్లాడే విధానం వేరే ఉంటుంది. నిజంగా ఆ పూజ కానీ మీరు మాట్లాడే విధానం కానీ మాకు చాలా సంతోషకరంగా ఉంటుంది అన్న. నిజంగానే అది నాకు మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తాను, మహాబలేశ్వరుడు ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావిస్తాను. కాబట్టి ఈ శుద్ధైక త్రయోదశి రోజున కూడా మనకు ఉండేటువంటి పితృదోషాలు, స్త్రీ శాపాలు, బ్రహ్మత్యాది పాతకాలు, వీటి వల్ల కలిగేటువంటి ఏవైతే కష్టాలు, నిజంగా మనిషికి ఉండేటువంటి ఏ రకమైనటువంటి కష్టమైనా చెప్పొచ్చు నాన్న, అది ఇదని కూడా కాదు, ఏదైనా చెప్పుకోవచ్చు. పిల్లలు పుట్టకపోవటం, పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండకపోవటం, పెళ్ళిళ్ళు కాకపోవటం, ఉద్యోగాలు రాకపోవటం, వ్యాపారం బాగుండకపోవటం, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండలేకపోవటం, ఇంట్లో అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమితలు రావడం, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోలేకపోవటం, సగం కట్టి ఆపేసేయటం, అడ్వాన్సులు కట్టి క్యాన్సిల్ చేసుకోవటం, ఇంట్లో ఉన్న చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేనటువంటి ఒక దుస్థితిలోకి దిగజారిపోవటం, చేస్తున్నటువంటి వ్యాపారం అమాంతంగా నేలమట్టం అయిపోతూ ఉంటుంది. మంచి ఉద్యోగంలో చేస్తూ ఉంటాడు, ఏదో ఒక సస్పెండ్ అయిపోతూ ఉంటాడు. అంటే చేసుకున్నటువంటి బుద్ధి కూడా మన కర్మానుసారంగానే నడుస్తుంటుంది. కాబట్టి అన్నిటినీ కూడాను ఏదైతే చదువుకున్న పిల్లలు చదువు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, ప్రమోషన్స్ రావాలి, మంచి అమెరికా వెళ్ళాలనుకునేటువంటి, విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి పిల్లలు కూడా చాలామంది చాలాసార్లు ప్రయత్నిస్తుంటారు, విఫలమైపోతుంటారు. చివరికి వచ్చేసరికి అంతా ఒకే పోతుంది, డబ్బులు లేకపోవటము, డబ్బులు ఉన్నప్పుడు వీసాలు రాకపోవటము. ఇప్పుడు డబ్బుకి వీసాకి సంబంధం లేదు కదా నాన్న, అక్కడ రికమెండేషన్లు పనికిరావు, వాళ్ళు ఇస్తే మనం తీసుకోవాలి. ఇవి కూడా యోగాల కిందకే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటికి ముఖ్యంగా ఈ దోషాలు పోవాలి అంటే, ఈ దోషాలు కలిగేదే, ఇలాంటి ప్రాబ్లమ్స్ కలిగేదే మనకి పితృదోషాలు, స్త్రీ శాపాలు, బ్రహ్మత్యాది పాతకాలు, గోహత్య, బ్రహ్మహత్య, అలాగే సర్ప వధలు, జంతు వధలు, వృక్ష వధలు. నేను ఒక ఆయన అడిగాడు నన్ను,
గోకర్ణ వచ్చినప్పుడు, స్వామి మేము మా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉండేవి, మా నాన్నగారు కొట్టించిన 3 నెలల్లో చనిపోయారు స్వామి ఆయన. అంటే రావి చెట్టు అశ్వత్థ వృక్షం, వేప చెట్టు అంటే లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి, లక్ష్మీనారాయణ కలయికని ఆయన కొట్టించారు. అట్లాంటివి కూడా దోషాల కిందకే వస్తాయి. అలాంటి దోషాలు కలిగినప్పుడు మన పూర్వీకులు 60 సంవత్సరాల లోపల ముందుగా చనిపోతున్నప్పుడు అకాలమైనటువంటి అంటే అకాల మరణాలు అంటాం కదా, అకాల మరణాలు కలిగినప్పుడు అవి కూడాను క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ, లివరు, అలాగే సూసైడ్, మర్డర్స్, యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, ఇట్లాంటి వాటి వల్ల చనిపోయినటువంటి వ్యక్తుల ఆత్మ ఘోష వల్ల కలిగేటువంటి దోషాలు, పితృదోషాలు, స్త్రీ శాపాలు, వీటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఇన్ని రకాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ నివారణ కలగాలి అంటే ఇంకొకటి కాక ఇంకొకటి ఇంకెక్కడా లేదు కాక లేదు. మరలా చెప్తున్నాను, నా ద్వారా రండి, రాకపోండి మీ ఇష్టం. కానీ ఇంకో చోట ఎక్కడో వేరే ప్లేస్ చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి మేము పూజ చేయించుకున్నాం, మాకు ఫలితం రాలేదు, మీ వీడియోనే చూసి వెళ్ళాం అనుకుంటే మాత్రం ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కేవలం గోకర్ణంలో మాత్రమే పరమేశ్వరుడి ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి సముద్ర తీరంలో మాత్రమే మోక్షనారాయణ బలి కార్యక్రమాన్ని చేసినటువంటి వాళ్ళకి మాత్రమే స్త్రీ శాపం, పితృదోషం ఇట్లాంటి దోషాలన్నీ పోయి మనం అనుకునేటువంటి సకల కార్యాలు కూడాను దిగ్విజయంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి యువత వివాహ వ్యవస్థ చాలా చాలా దిగజారిపోయి ఉన్నది, బంధాలకి విలువ లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి ఇట్లాంటి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడాను మనకు ఉండేటువంటి ఏ రకమైనటువంటి సమస్య అయినా తీరిపోతుంది, ఎలాంటి సంకల్పమైన సిద్ధిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. అలాంటి వాళ్ళకు కూడా ఈ శుద్ధైక త్రయోదశి ఈ నెలలో, మే నెలలో అయితే మే 10వ తారీఖు వస్తుంది, 9వ తారీఖు ఇక్కడి నుంచి ప్రయాణం మొదలవుతుంది. ఇప్పటి నుంచి చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి కూడా రెక్టిఫై చేసుకుంటూ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఒక ఫ్యామిలీతో సుధీర్ శర్మ ఫ్యామిలీ లాగానే భావించి అలాగే ప్రేమగా చూసుకొని మరలా తీసుకొని వచ్చి తింపేటువంటి బాధ్యత పరిపూర్ణంగా నేను స్వీకరిస్తున్నాను, దాంట్లో అనుమానం లేదు. మరలా ఇంకోటి కూడా చెప్తున్నాను, అక్కడికి వచ్చిన తర్వాత పూజ నేను కానీ నా తరఫున వస్తున్నటువంటి వ్యక్తులు కానీ చేయించారు. అక్కడ ఉండేటువంటి సద్బ్రాహ్మణులు కొంతమందిని ఎంచుకొని వాళ్ళతో మాత్రమే చేయిస్తాం. గురుగారు ఒక మాట, మీ మాటకంటూ అంటే గోకర్ణలోనే చేయించుకున్నామండి, మాకు రిజల్ట్ రాలేదు అని కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఎవరి ద్వారా చేయించుకున్నారో నేను అడుగుతున్నప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ మా పూజారి గారు చెప్పారు, నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి చేయించేసుకున్నాము, ఇంత అమౌంట్ తీసుకున్నారు అంటే మనం తీసుకున్న దానికంటే తక్కువ అమౌంట్ చెప్తూ ఉంటారు వాళ్ళు. మరి అక్కడ చేయించుకున్నా కూడా ఫలితం రాలేదని చాలా మంది చెప్తూ ఉంటారు. గురుగారు నాన్న ఒక మాట చెప్తాను నాన్న, రంగురాయి చార్మినార్ దగ్గర రంగురాళ్ళు దొరుకుతాయి. ఇప్పుడు ఎక్కడో ఉన్న కోహినీరు వజ్రం రెండు ఒకటే రేటు కొంటారా? కొనగలుగుతామా? అవునా? పోలిక కూడా ఉండదు కదా. ఇది కూడా అంతేనన్న. ఇక్కడ ఏమవుతుందంటే సామూహికంగా చేయిస్తున్నారు కొంతమంది. ఒక బ్రాహ్మడికి 20 మందికి 10 మందికి. నేను మీ దగ్గర కూడా వచ్చింది ఒక ఆవిడ కంప్లైంట్ చేయడానికి, సామూహికంగా చేయించారండి, మాకు 20 మందిని కూర్చోబెట్టి చేయించారు, ఒక ఆయన తీసుకుని వెళ్ళారు, గురువు గారు వస్తానని చెప్పారు, ఆయన రాలేదు అంటే నాకు సంబంధం లేని చోట నేను ఎట్లా పోతాను? మనకు చెప్పకుండా వెళ్ళిపోతే. ఇప్పుడు కొంతమంది ఇండివిజువల్ గా వెళ్తుంటారు నాన్న, మాకు పలానా రోజున హాలిడేస్ ఉన్నాయని మేము ఈ రోజులో చేయించుకున్నాం, మనం ఏర్పాటు చేస్తున్నాం మన ద్వారా. సో చేయించుకొచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారు, బాగా చేశారండి, బాగుందండి అని. అలాగే ఇక్కడ ఎవరితో ఎవరు చేయించుకున్నందుకు నేను ఎట్లా రెస్పాన్సిబిలిటీ అవుతాను అన్న? నాకు సంబంధం లేదు కదా. కాబట్టి మన ద్వారా వస్తే నేను ఆ రెస్పాన్సిబిలిటీ తప్పనిసరిగా తీసుకోగలుగుతాను నేను. అలాగే కొంతమంది ఇప్పుడున్నటువంటి దీంట్లో నాన్ ఏసీ రూమ్స్ మాత్రమే ఉంటాయి, ఏసీ రూమ్స్ ఉండవు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. కరెంటు పోయింది అంటే జనరేటర్ ఉంటుంది, అది ఎంతవరకు ఉండగలుగుతుంది అంతవరకు ఉంటుంది, కానీ ఏకంగా 40 రూములకు జనరేటర్ మెయింటైన్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడన్నా పోతుంది మళ్ళీ వస్తుంది, వెంటనే కరెంట్ వస్తుంది. ఇప్పుడు కరెంట్ కోతలు కూడా లేవు, కర్ణాటకలో లేదు. మన హోటల్స్ లో రూమ్ ఇస్తాము, ఆ రూమ్ కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ పూజలు వాళ్ళు రూమ్ లో కరెంట్ పోయిందని కంప్లైంట్ పెట్టారు ఒకరోజు, అందుకనే చెప్తున్నాను. ప్రతి చిన్నది కూడా మెన్షన్ చేస్తున్నారు, అది కూడా కెమెరా ముందు. ఇంకోటి ఏంటంటే అక్కడ నాన్ ఏసీ రూమ్స్ మాత్రమే ఇస్తాం నాన్న, ఏసీ రూమ్స్ ఇవ్వడం కష్టం. దేనికంటే మనం తీసుకెళ్తున్న దాంట్లో బస్ టికెట్ దాంట్లోనే. ఇంకోటి కూడా చెప్తున్నాను మరలా, ఇంకొక అది శుభవార్త అనుకోండి లేదా మంచి పని అనుకోండి, ఏమైనా అనుకోండి, ఇక్కడి నుంచి బస్సు ఎక్కిన తర్వాత
మీకుండేటువంటి ఇబ్బందులకి ఎన్ని సార్లు అయితే ఆపుతారో అన్నిసార్లు ఆపుకోండి. కానీ 8:30కి ఇక్కడి నుంచే ఫుడ్ కూడా ఏర్పాటు చేసి పంపిస్తున్నాం. ఫుడ్ కూడా రాత్రిపూట. ఓకే. ఇప్పుడు కొంతమంది ఏమవుతుందంటే, ఇప్పుడు హోటల్స్ అన్ని వెజ్ అయితే ఉండవు కదా నాన్న, నాన్ వెజ్ దగ్గర ఆపేసరికి కొంతమందికి అభ్యంతరకరంగా మారుతుంది. బ్రాహ్మణులు ఉండొచ్చు, కొంతమంది వెజిటేరియన్స్ ఉండొచ్చు, నానా రకాలు ఉంటూ ఉంటారు. మేము పూజకి వెళ్తున్నాం కదా, గుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, నాన్ వెజ్ ఎట్లా తింటామని, నాన్ వెజ్ ఉండే చూడ మేము వెజ్ ఎట్లా తింటామనేటువంటి ఆలోచన కూడా ఉంటూ ఉంటుంది. అది ఎంత చెప్పుకున్నా నిజంగానే వాళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి, తప్పనిసరిగా ఉండదు. కాబట్టి రాత్రి ఇక్కడి నుంచే చక్కగా 4 ఇడ్లీ 2 చపాతీలు ఏర్పాటు చేసి వాళ్ళకి రాత్రిపూట తినడానికి ఒక చోట ఆపేసి చక్కగా తిన్న తర్వాత మరలా బస్ ఎక్కిచ్చేసి తీసుకెళ్లేటువంటి ఏర్పాటు. మరలా అక్కడ పూజ అయిపోయిన తర్వాత మరలా అక్కడి నుంచి బయలుదేరి రాత్రి ప్రయాణం చేస్తారు కదా, మరలా రాత్రికి మధ్యలో కావాల్సినటువంటి అల్పాహార ఏర్పాట్లు కూడా అక్కడి నుంచి హైదరాబాద్ రావడానికి, హైదరాబాద్ నుంచి గోకర్ణం వెళ్ళడానికి మధ్యలో ఫుడ్ కూడా ఈసారి నుంచి రేపు శుద్ధైక త్రయోదశి 9వ తారీఖు యాత్ర నుంచి మనమే ఇవ్వడం ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం కూడా శుద్ధి చేస్తుంది. త్రయోదశి నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి అమ్మయ్య జర్నీలో ఫుడ్ ఉండదు అని చెప్పే అవసరం నాకు ఉండదు, ఇంకెవరికి ఉండదు, ఏ రకమైనటువంటి సమస్య లేదు. అది కూడా మనమే తీసుకుందాం. నాన్న ఒక్కటే నాన్న, అందరూ ఆనందంగా వెళ్ళాలి, ఆనందంగా రావాలి, అది ఒక్కడే మన ప్రయత్నం, అంత మించేం లేదు. నిన్న కొంతమంది చెప్పారు నాన్న, వాళ్ళు చెప్పిన మాటలకి ఇంకోటి గర్వం ఎక్కుతుందేమో, నాకు ఆనందంగా అనిపించింది. గురుగారు ఇంతమంది పాపకర్మలు పోగొడుతున్నారు, నిజంగా మీకు శతకోటి నమస్కారాలు గురుగారు. నేను మీకు మెసేజ్లు కూడా చూపిస్తాను అన్న, శతకోటి నమస్కారాలు. చాలా మంది చెప్తూ ఉంటారు ఫోన్ చేసి, ఇంత మంచి పని చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు. ఇంత పర్సనల్ గా ఎవ్వరు తీసుకోరు గురుగారు, వచ్చిన వాళ్ళని మీరు పోయి పూజించుకొని రాని పంపిస్తూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరిని పర్సనల్ గా తీసుకొని పలకరిస్తున్నారు, ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నా ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పుకుంటూ వస్తున్నారు, సమాధాన పరుస్తున్నారు. నేను ఒక ఆయన బస్ దిగాని గట్టి కేకలేసేసారు. అదే ఆయన పూజ అయిపోయిన తర్వాత డన్, బాగా పూజ ఏం చేస్తాను అని చెప్పుకొచ్చారు. నేను పూజ దగ్గరికి వెళ్ళి పలకరిస్తా అందరినీ. ఒకవేళ వాళ్ళు తల వంచుకొని ఉన్నా నేను వెళ్ళి భుజం తట్టి స్వామి బాగా జరుగుతుందా, ఓకే అన్న తర్వాతనే పక్కకు వస్తుంది. నిన్న ఒకళ్ళకి పూజ చేయిస్తున్నారు, ఆవిడికి అంటే కొంచెం ఫాస్ట్గా చేయిస్తున్నారట, అది నచ్చలేదు. గురుగారు నాకు కొంచెం స్లోగా చెప్పరా అని అన్నారు. ఏం చేశానో తెలుసా నాన్న, పూజ చేయించుకున్నాను, ఒక 10 నిమిషాలు పూజ పూర్తి అవుతుంది కదా, నేను మాట్లాడతాను అన్నా. పూజ పూర్తి అయిపోయింది, మళ్ళీ ఇంకో బ్రాహ్మణ కూర్చోబెట్టి మళ్ళీ పూజ, మళ్ళీ 2.5 గంటలు మళ్ళీ పూజ చేయించాను. అంతకుమించి కేర్ ఏం తీసుకుంటానన్నా మనం, వాళ్ళకి అసంతృప్తికరంగా ఉంది అంటే అప్పటికప్పుడు చెప్తే అక్కడ ఉన్న దాంట్లో అవకాశం ఎంత వరకు ఉంటుందో అంత వరకు గురుగారు కరెక్ట్ గా చెప్తారు అందరికి, దాంట్లో అనుమానం లేదు. మళ్ళీ కూర్చోబెట్టి చేయించానన్నా. అమ్మాయి ఏంది, చాలా బాగా చేయించారు గురుగారు, థ్యాంక్ యూ. ఆయన మొదట్లో చెప్పేటప్పుడు నాకు భాష అర్థం కాలేదు, అంటే తెలుగుదేశం ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ చేయించండి స్వామి మీరు చేయించండి అంటే మళ్ళీ చేయించాడు ఆయన. మళ్ళీ 2.5 hours, ఈవినింగ్ 5:30 అయింది, పూజ అయిపోయింది. అట్లా పూజ జరుగుతుందనే ముఖ్య కారణంగా మనతో పాటు వస్తుంది, అంతే ఆ పూజ కోసమే. సో కాబట్టి ఏ రకమైనటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాం, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో కాబట్టి ఈ ఖర్చులు కూడా మీకు తగ్గిస్తూ, ఖర్చు గురించే కాదు, మీకు పవిత్రతతో ఒక రకమైనటువంటి మంచి ఆహారం పెట్టాలన్న ఒక ఆలోచన. నిజంగా చెప్తున్నా, ఇక్కడ నేను వండించేది బ్రాహ్మణులతోనే వండిస్తున్నాను. అక్కడ కూడా ఎవరైతే మనకు పూజ చేస్తున్నారో వాళ్ళ వంట వాళ్ళు బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే వంట చేయించి మరీ తీసుకొని వస్తున్నాం. నా తరపు నుంచి థ్యాంక్స్ గురుగారు. అది ఇంకా మొత్తం అసలు ఏమి అవసరం ఉండదు, ఇంకా ఏముండదు. వాళ్ళు తెచ్చుకునే వస్త్రాలు, ఒక కొబ్బరికాయ, 2 నిమ్మకాయలు, ఒక 1/4 kg నల్ల నువ్వులు, 1/4 kg ఆవు నెయ్యి, కట్టుకోవడానికి కొత్త వస్త్రం ఒకటి, ఇవి తెచ్చుకోవాలి తప్పనిసరిగా. కొంచెం ఇంకాస్త ఏదన్నా మెరుగుపరిచేటువంటి సూచనలు ఉంటే తప్పనిసరిగా ఫోన్ చేసి చెప్పండి. మెరుగుపరుచుకోవడానికి మీరు చెప్తే మేము వినేది అంటే అనేటువంటి పరిస్థితుల్లో మేము లేము. తప్పనిసరిగా ఎవరు చెప్పినా దాంట్లో ఉండేటువంటి మంచిని తీసుకోవడానికి మా టీం అంతా ఎప్పుడు సదా మీ సేవలో సిద్ధంగా ఉంటాం. మనందరం ఒకటే కదా, అందరం మన సిద్ధంగా ఉంటాం. సూచనలు ఇవ్వడం తప్పు కాదండి, అస్సలు తప్పు కాదు. ఎవరికి ఏదైనా ఇబ్బంది కలిగింది దాంట్లో సూచన చెప్తే తప్పే ఉందమ్మా, అవునా? ఇలా ఇబ్బంది పడ్డామంటే నెక్స్ట్ టైం చూసి అది కంప్లైంట్ గా తీసుకోవద్దు. మనం సూచన, మనకి నిజంగా వాళ్ళు మన మంచి కోరుతున్నారు కాబట్టి మనకు చెప్తున్నారు. అవును, లేకపోతే
పక్క పోయి 10 తిట్టుకోవచ్చు. అవును. మనతో చెప్తున్నారు అంటే మన మీద కంప్లైంట్ కాదు, మన మీద ప్రేమ, మన మీద గౌరవం, మన మీద భక్తి, మనం మనం పడుతున్నటువంటి కష్టానికి. నిన్న చూస్తే ఏ ఒక్కళ్ళ షర్ట్ చూసినా మొత్తం చెడుతోనే తడిసిపోయింది. మా టీం మొత్తం 8 మంది ఉంటే 8 మందికి తిరుగుతూనే ఉన్నాం 4 చోట్లకి అటు ఇటు మొత్తం తిరుగుతూనే ఉన్నాం. సామూహికంగా చేయిస్తే తక్కువే తీసుకుంటారు నాన్న, దాని ఏముంది. ఇప్పుడు 10 మంది, అవునా, 10 మంది చేయిస్తే 10 మంది ఒకే ఆయనకి ఇస్తే ఆయనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా, ఒక్కడికే వస్తుంది కదా. మరి అదే ఎవరికి వాళ్ళకి బ్రాహ్మణులు కూర్చోబెట్టి చేస్తే తేడా వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. అవునా? ఆ చివరన కూర్చున్న వాడికి తండ్రి పేరేంట్రా, పితృపితామహి ప్రపితామహేనా, మీ తాతగారి పేరు అనగానే పక్కవాడు బరిగాడు అనుకోండి, వాళ్ళ నాన్నగారి శ్రార్థం వీడు పెడుతున్నట్ట, వీళ్ళ నాన్నగారి శ్రార్థం పక్కవాడు పెడుతున్నట్ట. ఒక క్లారిటీ అనేది ఉండాలి. చేయించుకోకపోతేనే బెటర్. అది ఇంకా ఒక రకమైన ఫీలింగ్, క్లారిటీ ఉండాలి కదా. ఒకేసారి చేస్తాం కదా. ఆ క్లారిటీ కోసం జీవితంలో చేసేది ఒక్కసారి శ్రద్ధతో చేసేటువంటి కార్యక్రమం శ్రార్థం అంటాం. అలాంటి శ్రద్ధతో మనం చేయగలిగితే తప్పనిసరిగా దాని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఏది ఉన్నా సరే మా దృష్టికి తీసుకురాండి దయచేసి, నేను తప్పనిసరిగా వాటిని రెక్టిఫై చేయడానికి ముందు ఉంటాం. ఎక్కువ మందిని తీసుకెళ్లాలన్న ఆలోచన కూడా నాకు లేదు. ఎక్కువ మందిని తీసుకెళ్ళడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇంకోటి దీంట్లో కూడా ఏంటంటే నాన్న, ఒకటి చెప్తున్నాను, మనం ఒక బుకింగ్ డేట్ అనుకున్న తర్వాత మళ్ళీ వచ్చి బుక్ చేసుకుంటారు చూడండి, మాకు కావాలి అని. నిన్న అమావాస్యకి అయితే మరీ ఘోరం, వాళ్ళే ఇబ్బంది పెడతారు. ఇక్కడ ఇంకోటి కూడా నాన్న, ప్రతి మనిషికి పర్సనల్గా ఒక పర్సన్ ఉండడు. మనం మాట్లాడేటువంటి వ్యక్తులు పూజ చేయించడానికి పర్సనల్గా ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. కానీ ఇప్పుడు నేనే ఒక పూజ దగ్గర కూర్చొని, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకో పూజ దగ్గర పోయి కూర్చొని మాట్లాడేంత పరిస్థితి ఉండదు. అందరి దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉంటాను. అందరూ ఆనందంగా ఉండాలి కదా, ఒకళ్ళ దగ్గర కూర్చుంటే ఎట్లా కదా. అందరూ ఆనందంగా ఉండాలి. అందరికీ నిజంగా ఒక ఆవిడ ఫోన్, కర్మను పోగొట్టుకోవడానికి వస్తున్నారు కదా, ఒక ఆవిడ ఫోన్ చేసింది, నాన్న గురుగారు మా పూజ అయిపోయింది, మిమ్మల్ని చూడాలి, ఒక్కసారి మీరు వస్తారా? అమ్మ ఎక్కడున్నారమ్మా? ఫలానా చోటు ఉన్న సముద్ర తీరంలో, వస్తున్నానమ్మా, అక్కడే ఉన్నాడు, 1 నిమిషం అని చెప్పేసి పూజ జరుగుతున్న చాలా మంది అది అడుగుతారు గురుగారు. పూజ అయిపోయాక కనీసం చూడడానికి ఉంటుంది, ఆయన అనుగ్రహం కూడా, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొని వెళ్తామండి. అయ్యో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పలకరించి తీరుతారండి, వెళ్ళండి అని చెప్తుంటారు. నా ఆశీర్వచనం ఏంది నాన్న, మహాబలేశ్వరుడు పరమేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. మిమ్మల్ని కూడా చూస్తే ఇంకా కంప్లీట్ గా వాళ్ళకి తృప్తికరంగా హ్యాపీగా ఇంటికి వెళ్తారు. మాత్రం నిజం. ఫ్లైట్ లో వెళ్తున్నానమ్మా, వెళ్తుంటే వేషధారణ మామూలుగా ఉంటుంది కదా. ఒక ఆవిడ నా వైపు చూస్తున్నారు, పెద్ద ఆవిడ, 2 కొడుకులు ఉన్నారు పక్కన. ఆవిడ చూస్తుంది, వీడియో చూస్తుంది. ల్యాండ్ అయిన తర్వాత గోవాలో చూస్తుంటే ఇంకా నేను ఉండమట్లేక, చెప్పండి అమ్మా అన్న, మీరు శివసుధీ శర్మ గారు కదా అనంది. అవునమ్మా అన్న. అయ్యా మీ వీడియో చూస్తే మేము కూడా వస్తున్నాం అయ్యా. అయ్యా మీరు కనపడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆవిడ తాపత్రయం, తపన నాకు అర్థమైపోయింది. అయ్యా బాబు మీరు శివుడు కనపడ్డారయ్యా, మీరు కనపడితే ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదయ్యా. అమ్మా ఏం లేదమ్మా, రాండమ్మా వెళ్దాం అని చెప్పి అక్కడికి వచ్చారు. నేను లాస్ట్లో వాళ్ళే పూజ చేయించుకున్నారు నాన్న. ఆవిడదే ఉంటుంది, ఎక్కువసేపు వెయిట్ చేయించారు అనుకున్నాం కానీ గురువు గారు, వెయిట్ చేయించినంత ఇది బాధ పూజ అయిపోయిన తర్వాత సంతృప్తితో బయటకు వస్తున్నాం గురుగారు అని చెప్పింది ఆవిడ. అంత కావాల్సిందే ఉంటుంది నాన్న. అప్పుడు శుద్ధైక త్రయోదశి నాడు కూడా చాలా మంది వెళ్తున్నారు గురుగారు, మన వీడియోస్ చూసి వెళ్తున్నారు. అక్కడ నన్ను పలకరిస్తుంటారు నాన్న, మన తెలుగు వాళ్ళు పలకరిస్తుంటారు. గురువు గారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చెప్పనా, మీ మాటగట్టు బుకింగ్స్ అయిపోయి అంటాను కదా, గురుగారు అయితే ఆ రోజు వస్తారు కదా, అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ వెళ్ళబడి మేము పూజ చేయించుకుంటాం. మీరు లేవని చెప్పకండి నాకు, దయచేసి అలా కూడా. డైరెక్ట్ గా వచ్చేసాక బుకింగ్స్ చేసేసుకొని బస్సులో డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది కాల్స్ చేస్తారు. మొన్న అయితే మరీ టూ మచ్ గురుగారు. ఇక్కడ రోడ్డు మీద వెళ్తుంటాను, వెళ్తున్నప్పుడు మన తెలుగు వాళ్ళు కనబడుతుంటారు, గుర్తుపడుతుంటారు ఈజీగా, కాళ్ళకి దండం పెడుతూ ఉంటారు. నాకు అది అనిపిస్తుంది, అమ్మో స్వామివారి చంద్ర మనం దండం పెట్టించుకోవడం ఏంటి, వద్దమ్మా అంటే, లేదు గురుగారు మీ వీడియో చూసి వచ్చాం. ఇదే మాటలు జనాలు అందరూ చెప్తున్నారు అక్కడ, తెలుగు వాళ్ళందరూ కూడా చాలా మంది. నిజంగా మాట చెప్పాలంటే, మనం కొంతమంది దగ్గర తీసుకెళ్తున్నాం గురుగారి దగ్గరికి అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎక్కస్ చాలా ఉంది. ఇక్కడి నుంచి ఉండేవాళ్ళు కొంతమంది, వాళ్ళని ఎక్కేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ వీళ్ళకి ఎక్కస్ ఎక్కువగా ఉంది. ఇది అది కలిపి నిజంగా నరఘోష తగ్గుతుంది. ఏదైనా గురుగారు మీకు ఇంతటి జనాకర్షణ, ఇన్ని సార్లు గోకర్ణ వెళ్ళి కొన్ని వేల మందికి చేయించారంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మీద అంతేనా, లేకపోతే అసలు సాధ్యమే కాదు ఇది. నిజంగా ఇంత జనము, ఇంతమంది కర్మశుద్ధి నీ ద్వారా కలగాలి అని చెప్పి పరమేశ్వరుడు రాసి పెట్టినప్పుడు నేను దానికి ఎప్పుడు తల వంచి పనిచేయడానికి సిద్ధంగానే ఉంటాను. నేను నా టీము అంతే, తప్పనిసరిగా చాలా మంచి జరుగుతుంది.
నిన్న ఒక ఆయన అడిగారు, వెంటనే ఫలితం వస్తుందా స్వామి అంటే, వెంటనే వస్తుందని నేను చెప్పను స్వామి. 8 నెలల దగ్గర నుంచి తప్పనిసరిగా దాని ఫలితాన్ని తీసుకుంటారు అంటే, మీ మాటే మాకు ఫలితం వచ్చినంత ఆనందంగా ఉంది స్వామి, గురుగారు సార్ మేము వెళ్ళొస్తామని అన్నారు. అవును. సో ఈ రేపు 9వ తారీఖు బయలుదేరుతున్నాను అన్న. శుద్ధైక త్రయోదశి 10వ తారీఖు అయింది. ఆ రోజు కూడా అమావాస్యకి సరిదీటైనటువంటి తిథి ఆ రోజున కూడా, కాబట్టి ఆ రోజున కూడా కొంతమందిని తీసుకుని వెళ్తున్నాం. అది కూడా నిర్మోహమాటంగా చెప్తున్నాను, 50 మంది మాత్రమే, అంతమించి ఒక్కళ్ళు ఎక్కువైనా సరే మరలా అమావాస్య. ఇంకోటి, అమావాస్య తర్వాత ఉంది కదా మేము తర్వాత బుక్ చేసుకుంటామని చెప్పి లేట్ చేస్తూ ఉన్నారు, లేజినెస్. ఎట్లా అంటే కుందేలు తాబేలు కథ అవుతున్నట్టు ఉంటుంది. ఆ కుందేలు అంత దూరం అయిపోయింది కదా, తాబేలు అంత దూరం అయిపోయింది కదా అని చెప్పి కుందేలు పడుకోవటం, మళ్ళీ కుందేలు తాబేలు చూడటం, మళ్ళీ పడుకోవటం ఏదైతే చేస్తున్నామో దానివల్ల ఏమవుతుందంటే మరలా అమావాస్య వచ్చేసరికి మళ్ళీ బిజీ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువైపోతున్నాయి, మళ్ళీ అట్లానే ఉండిపోతున్నారు. అలా కాకుండా కొంచెం తొందరపడండి. తప్పనిసరిగా మీకు త్రయోదశికి చేయించుకోవాలనుకున్నారు, ఆ రోజు కుదరలేదు, అమావాస్యకి నమోదు చేసుకోండి తప్పనిసరిగా. మొదటివి మీవే అవుతాయి, మొదటి ప్రాధాన్యత కూడా మీకే ఉంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకే ఉంటుంది కదా. సో కాబట్టి వెంటనే అమావాస్యకి తప్పనిసరిగా నమోదు చేసుకోండి. అమావాస్యకి బుక్ అయిపోయినాయి, మొత్తం ఫుల్ అయిపోయినాయి 50. అక్కడ నుంచి మళ్ళీ శుద్ధైక త్రయోదశి కరెక్ట్ గా 11 రోజులు ఉంటుంది. ఎవ్రీ మంత్ 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు ముందు నమోదు అయితే చేయించుకోండి. 12 రోజులు ఉంటుంది. ఇంకోటి కూడా మరలా దీంట్లో నిర్మోహమాటంగా చెప్పాలనుకున్న మాట కూడా, ఒక్కసారి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత టికెట్లు క్యాన్సిల్ చేసుకోవద్దు. ఒకళ్ళు వస్తా ఉంటే ఒకళ్ళే రండి, ఇద్దరు వస్తా ఉంటే ఇద్దరే రండి, ముగ్గురు వస్తా ఉంటే ముగ్గురే రండి. అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేయడం వల్ల ఒక బస్సుకి ఇచ్చేటువంటి ఛార్జ్ మొత్తం మన మీదే భారం పడుతుంది. అమౌంట్ ని ఎంత మందికి నేను ఏ రకంగా ఇస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి. 8 మంది ఒక టీం ఉంటుంది, 8 మంది టీంకి ఇవ్వాలి, అక్కడ చేస్తున్న పురోహితులకు ఇవ్వాలి, ట్రావెలింగ్ నా ట్రావెలింగ్ ఉంది. నిజంగా నేను ఏం చేస్తానంటే, వంట చేసే వాళ్ళు ఉంటారు, ఇంతమంది భోజనం వడ్డిస్తారు, వడ్డించి అందరికీ డబ్బులు ఇచ్చేస్తా. అందరికీ అక్కడ వడ్డించి బ్రాహ్మణులు ఉంటారు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తా. పని వాళ్ళు ఉంటారు, వీళ్ళ గిన్నెలు తోమేటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేసి వస్తా. వాళ్ళు అదే చెప్తారు, చాలా మంది గురువులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు అండి, మమ్మల్ని ఇంత ప్రేమగా చూసేవాళ్ళు ఎవరు ఉండరు, పిలిచి మరీ ఇస్తారు మీరు. ఇప్పుడు రూమ్స్ ఇస్తారు, రూమ్స్ ఇచ్చే లాడ్జీలో ఉండే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా పిలిచిస్తాం. 3 ఉంటారు వాళ్ళ 3, వడ్డిచ్చే వాళ్ళు 5, వంట చేసేవాళ్ళు 3, పని వాళ్ళు 3, అందరికీ డబ్బులు ఇచ్చేసి వస్తా. వాళ్ళు అదే అంటారు, మీరు వస్తున్నారంటే మాకు ఒక రకమైనటువంటి చిన్న ఆనందం ఉంటుంది, మీరు మాకు చాలా దగ్గరైపోయారు, మేము ఎవరితో ఏ గురువుతో కూడా మేము నోరు తెరిచి మాట్లాడము అని మీరు నిజంగా అందరిలాగా కాకుండా మమ్మల్ని చూస్తారు. సో కాబట్టి ఇలా ఇంతమందికి ఇచ్చుకుంటూ ఇచ్చేసే దీంట్లో మీ అందరి పుణ్యమేనండి. ఇంతకు ఇస్తున్నారంటే ఇంతమంది తింటున్నటువంటి వాళ్ళ పుణ్యం కూడా మీకు కలుగుతుంది. అంతేకాకుండా మనం చేసేటువంటి పూజల్లో వచ్చేటువంటి డబ్బును గురువు గారు కూడా కొంత అమౌంట్ తీసి అక్కడ అన్నదానానికి, దేవాలయం గడపడానికి కావాల్సినటువంటి సదుపాయాలకి వాటి కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. దాంట్లో కలిగేటువంటి పుణ్యం కూడా మనకు తప్పనిసరిగా మనం ఇచ్చేటువంటి రూపాయలు 2 రూపాయలు ఎంతో కొంత పుణ్యం మనకైతే తప్పనిసరిగా దక్కుతుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. వచ్చే ఆదాయం తీసి పక్కన పెడితే నెత్తిన భారం పడుతుంటే కష్టం అవుతూ ఉంటుంది. కాబట్టి టికెట్ బుక్ చేసుకుంటే దాన్ని ఫిక్స్ అవ్వండి. మరలా క్యాన్సిలేషన్ 2 రోజుల ముందు 3 రోజుల ముందు మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే మనం కనీసం ఒక 4-5 రోజుల ముందుగానే బస్సులు బుక్ చేసి పెట్టేస్తాం. బుక్ చేసి వాళ్ళకి అమౌంట్లు ఇచ్చిన తర్వాత బస్సులు క్యాన్సిల్ అవ్వాలంటే అవ్వవు. అవును. సో కాబట్టి టికెట్లు మాత్రం క్యాన్సిల్ చేసుకోవద్దు. చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందుగానే ఆలోచించుకొని చేసుకోండి. దయచేసి రాండి, తప్పనిసరిగా పూజ చేయించుకుందాం. మీకుండేటువంటి కర్మ విముక్తి కలిగించుకోండి. అనుకున్న సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తయ్యేలా పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు మీకు మాకు మన అందరి యందు ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మీ అనుగ్రహం, ఆ శివుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా ఉంటుంది గురుగారు. మిమ్మల్ని చూస్తేనే వాళ్ళెవరో అన్నారని చెప్పారు, సగం భారం దిగిపోతుంది ఏ మనిషికైనా. నిన్న మాత్రం చాలా టఫ్ అయిపోయింది. నాకు బాగా తిరిగి చూశారు కదా, నా ముఖాన్ని ఎప్పుడు మామూలుగా చూసేటువంటి జనాలు ఈ వీటితో చూస్తున్నారు. అంత చెమట, అంత ఇది ఇబ్బంది అయినా సరే తిరిగాం, చేసాం, ఆనందంగా వచ్చాం. ఇహ మీదట ఏ రకమైనటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా తప్పనిసరిగా, ఇబ్బంది అనే మాట లేదు కానీ ఒకవేళ పొరపాటున చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా దీన్ని ఎదురు వాళ్ళు ప్లస్ చేసుకునే పరిస్థితి లోపలే
మీకుండేటువంటి బాధల్ని మైనస్ చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను మీరు తీసుకుంటారా? తప్పనిసరిగా. నిజంగా రేపు మళ్ళీ 10వ తారీఖున ఉందంటే నేను హ్యాపీ పర్సనల్ గా. ఎందుకంటే అమావాస్యకి ఎక్కువైపోతే అంటే నా నోటితో నేనే లేదండి రావద్దండి అని చెప్తుంటే నాకు ఒక అది మనకి నిజంగానే ఒకటి నాన్న, మొన్న సార్ అయితే నిజంగా గురుగారు నాకు ఫస్ట్ టైం ఒక 4-5 months బ్యాక్ బాధ అనిపించింది. మళ్ళీ మొన్న లాస్ట్ అమావాస్యకి చాలా బాధ అనిపించింది. నాన్న, ప్రతి ఒక్కరిని వద్దు 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 అని సింపుల్ చెప్తాను. ఏంటంటే నేనెవరిని వద్దని చెప్పడానికన్నా ఫీలింగ్ నాకు మీ దగ్గర నా దగ్గర ఉమ్. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, నెగిటివ్ వైబ్స్ ఉండవు. లేదు కాదు రాదు ఈ 3 మాటలు మన దగ్గర నుంచి రావడం కష్టం. కష్టము. అది చెప్పాలంటే మనసు చంపుకొని చెప్పాల్సి వస్తుంది. అదొక కష్టమో, మళ్ళీ దేవుడి దగ్గరికి వద్దంటున్నానని సెంటిమెంట్ ఏమో నాకు ఎక్కువ. అదొక బాధ. ఎంత మంది అండి, దయచేసి అసలు ఎవ్వరు ఏమి అనుకోద్ది, ఇబ్బంది పడతారు. అసలు లిమిట్ లేదు. గురువుగారు అసలు కరాకంటే వద్దని చెప్పారు కాబట్టి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు గురుగారు. నేను ఎవ్వరికి కూడా ఈ బుకింగ్స్ ఫోన్లు కూడా అటెంప్ట్ చేయలేదు అసలు. బుకింగ్స్ కూడా 7వ తారీఖు వరకు పెట్టండి 7వ తారీఖు అంతే అంటున్నాం కానీ గురుగారు కరెక్ట్ గా 7వ తారీఖునే కాల్ చేస్తున్నారు. వద్దు 7వ తారీఖు రేపు కూడా చెప్పండి. 7వ తారీఖు కాదు, మొట్టమొదటి 50 కాల్స్ ఏవైతే ఉంటాయో ఎవరైతే నమోదు డేట్ చేసుకుంటారో మెన్షన్ చేయట్లేదు మేము. వాళ్ళకు మాత్రమే ఉంటుంది. 50 దాటిన తర్వాత అమావాస్యకి నమోదు చేసుకోవాల్సిందే. అంతే. దాంట్లో ఏ మాత్రం ఎటువంటి మొహమాటం లేదు. ఎక్కువ మంది మేమొస్తాం అంటే ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెట్టి మిమ్మల్ని పూజ చేయించడం, ఆ బాధకు గురి చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. మీకోసమే, మీ మంచి కోసమే నేను మీ కుటుంబంలో ఒక కొడుగ్గా, ఒక తమ్ముడుగా చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. 50 పూజల వరకు మాత్రమే తీసుకొని వెళ్తాము, అంతకుమించి వేరే పూజలు అయితే వద్దు. డేట్ కూడా మెన్షన్ చేయలేదు. ఆ డేట్ ఏ డేట్ అని నా మీద గొడవలకి ఇద్దరికి వద్దు. రావద్దు. అతి త్వరగా ఏదైనా నమోదు చేసుకోండి. అంతే. అంతే. మంచి అవకాశం గురుగారు. నిజంగా మంత్లీ 2 times అంటే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. చక్కగా ఈ మంత్ అంతా సమ్మర్ హాలిడేస్ కాబట్టి చక్కగా ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా రావచ్చు. నమస్తే గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.